ఎందుకు వాళ్ళు కలిసి ఉంటే చూడలేకపోతున్నా? అసలు ఇవన్నీ కాదు బ్రాహ్మణి. నీ కొడుకు మీద నీకున్న నమ్మకం ఏమైంది? నా కొడుకు ఏం చేసినా కరెక్ట్గా చేస్తాడు, ది బెస్ట్ సన్ ఐ హ్యావ్ అని గర్వంగా చెప్పేదానివి. ఏమైపోయింది అదంతా? నువ్వు బెస్ట్ అని నా కొడుకే ఒక అమ్మాయిని చూస్ చేసుకొని ఆ అమ్మాయి తన జీవితం అనుకొని ఆ అమ్మాయి కోసమే ఇంతలా పోరాడుతుంటే ఆ అమ్మాయి నీకెందుకు బెస్ట్ కాకుండా పోయింది? నీ కొడుకు బెస్ట్ అయినప్పుడు నీ కొడుకు సెలక్షన్ కూడా బెస్ట్ కావాలి కదా, మరి నువ్వెందుకు కాదంటున్నావు? అసలు నీ ప్రాబ్లం ఏంటి బ్రాహ్మణి? అదే నా ప్రాబ్లం. నా ఇంటి బయట కుక్క నీడని కూడా తాకే అర్హత లేని దాన్ని తీసుకొచ్చి నా కోడలంటున్నాడే, అదే నా ప్రాబ్లం. నేను వాడికి బెస్ట్ నివ్వాలనుకుంటే ఆ పనికి మాలిన దాన్ని తీసుకొచ్చి ది బెస్ట్ అంటున్నాడే, అది నా ప్రాబ్లం. అన్నిటికీ మించి నా మేనకోడలికి దక్కాల్సిన స్థానాన్ని లాగేసింది కదా, అది నా ప్రాబ్లం. దాన్ని నా కోడలుగా ఒప్పుకుంటానని ఎలా అనుకుంటున్నారు? ఈ జన్మలో అది జరగదు. ఒప్పుకోవడానికి ఒప్పుకోకపోవడానికి మనమెవరం బ్రాహ్మణి? వాడు మన కొడుకైనప్పుడు వాడు ఎవరిని పెళ్లి చేసుకుంటే తనే మన కోడలు. ఇందులో ఒప్పుకోవడానికి ఒప్పుకోకపోవడానికి ఏం లేదు. పిల్లలకి జన్మనిచ్చాం కదా అని వాళ్ళ జీవితాల్ని కూడా శాసించే హక్కు మనకుందనుకుంటే ఎలా? అంటే నా కన్న బిడ్డ మీద నాకు ఏ హక్కు లేదా? అంటే నా ఆలోచన తప్పన్నమాట. నా వల్లే మీ అందరికీ బాధలన్నమాట. బ్రాహ్మణి, ఏంటి బ్రాహ్మణి ఇది? పిచ్చేమన్నా పట్టిందా నీకు? నేను చచ్చాక నా కాలేజ్ శవం కూడా దాన్ని కోడలని ఒప్పుకోదు. నా మనసు కూడా అంతే, మారదు. నేను ప్రాణాలతో ఉండగా దాన్ని ఇంటి కోడలుగా అంగీకరించను. ఏంటి బ్రాహ్మణి ఇది? ఇంకేం మాట్లాడద్దు. చెప్పాను కదా, మీరు అనుకున్నది కావాలంటే నన్ను చంపండి, లేదంటే వెళ్ళిపోండి.